ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించుచుండగా మా జీవితాలకు అవసరమైన మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మన దేహం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన దేహము వెలుగై అయి ఉండాలి అంటే, మన దేహము వెలుగుమయమై ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, నీ కన్ను తేటగా ఉండిన ఎడల, మన కన్నులు తేటగా ఉండాలి. మన కన్నులు ఎప్పుడైతే తేటగా ఉంటాయో నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేహమునకు దీపము కన్నే. మన దేహం అంతటిలో ప్రధానమైనటువంటి అవయవము ఏంటి అంటే కన్ను. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను, మన దేహమంతటికి దీపము ఏంటి అంటే కన్ను. కాబట్టి ఆ కన్ను ఎలా ఉండాలి అంటే తేటగా ఉండిన ఎడల, అంటే మన కన్ను పరిశుద్ధంగా ఉన్నట్లయితే, మన కన్ను పవిత్రంగా ఉన్నట్లయితే మన దేహం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, వెలుగుమయమై ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన కన్ను వేటిని చూస్తూ ఉంది, మన కన్ను వేటిని వెతుకుతూ ఉంది, ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. మన దేహము పాడైపోవటానికి కారణము, మన దేహము నశించిపోవటానికి కారణము, మన దేహము పాడైపోవటానికి కారణం ఏంటి అంటే మన యొక్క కన్ను. మన యొక్క కన్ను ఏదైతే చూస్తుందో దానికోసం మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మన ఆలోచన ఎక్కడైతే ఉంటుందో మన మనస్సు అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన కన్నులకు కనిపించేటివన్నీ కూడా మాయాస్వరూపులు, మన కన్నులకి కనిపించేటువంటి కూడా ఆకర్షణలు. కాబట్టి మన కన్నుతో వేటిని చూడాలి, వేటిని చూడకూడదు మనం తెలుసుకుని చూడవలసిన వాటిని చూసినప్పుడు మన దేహం అంతా కూడా ఎలా ఉంటుందంటే వెలుగుమయమై ఉండును. ఈ ఉదయకాల సమయంలో మన కన్నుతో వేటిని చూస్తూ ఉన్నాం. మన కన్ను, మన యొక్క దేహము పరిశుద్ధంగా ఉండాలి అంటే, మన యొక్క శరీరము పరిశుద్ధంగా ఉండాలి అంటే, మన యొక్క మనస్సు పరిశుద్ధంగా ఉండాలి అంటే మన కన్ను సరిగ్గా ఉండాలి. కాబట్టి మన కన్ను తేటగా ఉండిన ఎడల, అంటే మన కన్ను పరిశుద్ధంగా ఉంటే, మన కన్ను పవిత్రంగా ఉంటే మన దేహం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే వెలుగుమయమై ఉంటుంది, అంటే పరిశుద్ధంగా ఉంటాము. వెలుగు అనగా దేవునికి సాదృశ్యము. కాబట్టి దేవుని కలిగి ఉన్నాము అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మన కన్ను పరిశుద్ధంగా ఉండాలి. మనం వేటిని చూస్తూ ఉన్నాం, మనం వేటిని వెతుకుతూ ఉన్నాం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు. ఈ వాక్యమును బట్టి మనము గమనించవలసిన విషయం ఏంటంటే మన శరీరము పాడైపోవటానికి, మన మనస్సు పాడైపోవటానికి, మన ఆలోచనలు పాడైపోవటానికి కారణం ఏంటి అంటే మన కన్ను. మన కన్ను ఎప్పుడు కూడా తేటగా ఉండాలి, మన కన్ను ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్ను నా కన్ను వేటిని వెతుకుతూ ఉంది. జాగ్రత్త. మన శరీరము చీకటిలోనికి వెళ్ళిపోవడానికి, మన జీవితము చీకటమయమైపోవడానికి కారణం ఏంటి అంటే కన్ను. మన కన్ను పవిత్రంగా ఉంటే మన జీవితము పవిత్రంగా ఉంటుంది. మన కన్ను పరిశుద్ధంగా ఉంటే మన జీవితము పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా మన కన్ను తేటగా ఉంచుకుని మన శరీరాన్ని వెలుగుమయం చేసుకోవడానికి దేవుడు కృప చూపించునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల
సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. మేము పరిశుద్ధంగా ఉండటానికి, మా కన్ను పరిశుద్ధమైన వాటిని చూసేవిగా ఉండటానికి నీ సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.